అన్నగారు మాజీ మంత్రివర్యులు బీసీల ఐక్యత రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు బీసీ వాదం తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పేసి అంటున్నారు. ఇది 2 నెలల ధోరణికి నిదర్శనం కదా. రేవంత్ రెడ్డి మళ్ళీ బీసీ వచ్చే క్యాబినెట్ లో బీసీ అధిక శాతం ఇస్తామన్నాను. రేవంత్ రెడ్డి గారు అవసరమైతే ఉన్నాడు. ఒక ఎఫ్సి అనేది దానికి నాయకుడైన రాహుల్ గాంధీ గారి జోడో యాత్రలో పాదయాత్ర చేసిన సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల్ని అన్ని చేసినప్పుడు అట్టడుగులో ఉన్న బడుగు పొదిగిన వర్గాల వారిని రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో చైతన్యపరచాలంటే చట్టపరంగా వాళ్ళకు రిజర్వేషన్ కల్పిస్తేనే వాళ్ళకు న్యాయం జరుగుతుందనే ఒక సంకల్పంతో రాహుల్ గాంధీ చేసిన కార్యక్రమం. అదృష్టవశాత్తు మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పింది మాటలు కాకుండా చేతులు చేయాలని ఒక అడుగు ముందుకేసి శాసనసభలో, శాసన మండలిలో డిబేట్ పెట్టి దీని మీద అన్ని రాజకీయ పార్టీల సలహాలు, సూచనలు తీసుకొని వివిధ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంఘాలు, బీసీ సంఘాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో, గ్రామ స్థాయిలో, జిల్లా అన్ని రంగాల స్థాయిలో కూడా పెద్ద ఎత్తున వార్తను కూడా సమాలోచన పెట్టి చట్టపరంగా రావాలంటే ఏదో ఓవరాల్గా నీటి మాటలు కాకుండా శాసనసభలో డిబేట్ పెట్టి తీర్మానం చేయడం ఏకగ్రంగా. అదేవిధంగా మండలిలో కూడా, నేను కూడా మండలి సభ్యునిగా ఉన్నాను కనుక మా మండలి కూడా డిబేట్ స్టార్ట్ ఒక డే అంతా. అందులో కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా, అందులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ, సిపిఐ కానీ, అట్లాగనే ఎంఐ పార్టీ కానీ, జనతా పార్టీ, అన్ని రాజకీయ బీజేపీ అన్ని పార్టీలు గవర్నర్ దగ్గర నుంచి రాష్ట్రపతి దగ్గర పోవాలి. అంటే పార్లమెంట్లో ఉన్నది ఎవరు ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తారు. దేశానికి ప్రధానమైన ఒక బీసీ నాయకుడు వచ్చిన తర్వాత దేశంలో బలహీన వర్గాల వారికి మనకందరూ న్యాయం జరుగుతుందని అందరూ కళ్ళు కన్నాం అందరం. కానీ ఆ కళ్ళలో నిరసన అయిపోయింది. మరి మోడీ గారు ఎందుకు చేయాలో అర్థం కాలేదు. మరి రాహుల్ గాంధీ గారి ఒత్తిడి మేరకు మరి ప్రథమంగా తెలంగాణలో కులగణన చేయటం, శాస్త్రీయ పరంగా, ప్రభుత్వ పరంగా ప్లానింగ్ కమిషన్ ద్వారా చేసి మరి అవన్నీ శాంపిల్ చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఓన్లీ రాజకీయ చైతన్యం కాకుండా ఉద్యోగాల్లో, ఉపాధిలో, అన్ని రంగాల్లో కూడా కల్పించాలనే మంచి సంకల్పం చేసిన కార్యక్రమాన్ని మరి ఆ మధ్యలో మరి భారతీయ జనతా పార్టీ కేంద్రం ఉన్న వారి కనువిప్పులు జరగడానికి మరి దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, మరి ఇతన్ని రాష్ట్రాలకు సంబంధించిన రీజనల్ పార్టీస్, జాతీయ పార్టీలు అందరూ కూడా మరి దేశవ్యాప్తంగా ఆ రోజు జంతర్ మంతర్లో జరిగిన ధర్నాలు కూడా అందరూ పాల్గొని భాగస్వామ్యంలో మద్దతు చెప్పారు. మరి మన రాష్ట్రానికి వచ్చిన తర్వాత మరి శాసనసభలో భారతీయ జనతా పార్టీ సంబంధించిన శాసనసభ్యులు కానీ, బీఆర్ సంబంధించిన శాసనసభ్యులు కానీ మద్దతు ప్రకటించారు. ఢిల్లీకి వచ్చిన వారు ఇద్దరు రాలేదు. ఎందుకు రాలే అంటే మరి వారు జవాబు చెప్పరు. మరి ఇలాంటి మీడియా మీ మిత్రుల ముందట మరి ఎవరు భర్తకి మాట్లాడుతున్నారు. మరి రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రాంతానికి కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులను, 2 కేంద్ర మంత్రులను కూడా మరి భారతీయ జనతా పార్టీ పరంగా గెలిచి ఉన్నారు. మరి వారు కూడా ప్రాధాన్యత వహించాలి. ఈ తెలంగాణ ప్రాంతం అంతా స్టార్ట్ చేసిన దాన్ని కూడా చేస్తే ఆ క్రెడిట్ వాళ్ళకి వస్తుంది కదా. ఈ మధ్యలో కొంతమంది నాయకులు ఏం చేస్తున్నా అక్షపక్షం మీద ఢిల్లీకి తీసుకోవాలి అని అంటున్నారు. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసి అధ్యక్షుడు గౌరవనీయులు మహేష్ గౌడ్ గారు ఏమంది అంటే భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్ర 2 మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. మీరు కేంద్రంలో మీ నాయకత్వం అక్షపక్షం మేము వస్తాం, ప్రధానమంత్రిని డేట్ ఫిక్స్ చేయమని కూడా కోరడం జరిగింది. ఇంతవరకు ఆ డేట్ ఫిక్స్ చేస్తలేరు. కానీ తెల్లాలేసి వస్తుంది. నిన్నగాక మన క్యాబినెట్లో కూడా మరి చట్టపరంగా ఎన్నికలు జరగాలని మరి రావటం, దానికి మరి ఆర్థిక వనరులు గ్రామాలలో ఇబ్బంది జరుగుతుందని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మన క్యాబినెట్లో ప్రథమ గ్రామ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని
దాని తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ప్రజాస్వామ్యం జరుగుతున్న ఎన్నికలు కూడా చట్టపరంగా కోర్టు తీర్పు తర్వాత చేయాలనే సంకల్పం ఉంది. దాని గురించి నేను ఒకటే అప్పీల్ చేస్తాను మీ ద్వారా. మరి వరంగల్ జిల్లాలో కూడా అందరం కూడా చాలామంది రాజకీయ నాయకులు వస్తారు పోతాం, కానీ మరీ బలహీన వర్గాల గురించి, అన్ని అట్టడుగు వర్గాల గురించి కూడా మరి రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగాలు అన్ని రంగాలు చేయాలని చాలామంది. అందులో ప్రధానమైన డిమాండ్ అంటే ఎంపీస్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంపీస్. ఇలా ఎంపీస్లో కూడా చాలామంది వార్డు మెంబర్ కానీ, ఇప్పుడు స్వాతంత్రం 78 సంవత్సరాలు అయినా వార్డు మెంబర్ కానీ కులాలు కూడా చాలా ఉన్నాయి కదా. వాటికి కూడా నేను మండలిలో నేను ప్రస్తావన చేయడం జరిగింది. మండలి సభ్యులుగా 6 సభలు కూడా నా వంతా వచ్చినప్పుడు నేను కూడా చెప్పడం జరిగింది. మరి ఎందుకంటే చట్టసభలో కూడా బడుగు బలహీన వర్గాలతో సమానంగా అట్టడుగు వర్గాల్లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కులాలు ఉన్నాయి బీసీ గ్రూపాలు. వాళ్ళు కూడా అన్ని విధాలుగా రావాలని చట్టం చేసింది. ఈ విషయంలో మరి అన్ని సంఘాల వారు కూడా మేము ఎక్కువ చేస్తున్నాం. మరి ఎప్పుడు చూసినా మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకొని 2 సభలలో తీర్మానం చేసి గవర్నర్ దాకా రాష్ట్రపతి ముందు జరిగింది. ఆమోదించవలసింది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. చట్టపరంగా 9th షెడ్యూల్ చేర్చుంటారు. 9th షెడ్యూల్ చేర్చి ఎవరది? కేంద్ర ప్రభుత్వం చేయాలి. పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. అవసరం రాష్ట్రపతికి ఆమోదించి పంపాలి. అప్పుడు చట్టంగా షెడ్యూల్ 9లో ఎంక్వైరీ అవుతుంది. అప్పుడు తర్వాత మీరు అన్నది దానికి దాని విషయంలో దోచిపోకుండా మరి రేవంత్ రెడ్డి గారు తెల్లాలేసి మాట్లాడటం. ఒక ఉన్నత కులాసు సంబంధించిన పాటు క్లాసుల రెడ్డి కులాసుడు మరి బలహీన వర్గాల గురించి చట్టపరంగా హక్కులు కల్పించాలి అన్నప్పుడు అతన్ని సమర్థించాలా లేదా విమర్శించాలా నాకు అర్థం కావచ్చు. మేము కూడా రాజకీయాల్లో ఉన్న నాయకత్వం పనిచేసాం. రెడ్లు, వెల్మలు, ఉన్నత కులాలు, వెల్మలు, కమ్మస్ అంతా ఉన్నారు. కానీ ఎవరు కూడా ధైర్యం చేయని పని రేవంత్ రెడ్డి గారు ధైర్యం చేసి ఒక అటు ముందుకేసినందుకు అతను అభినందించాలా లేదా విమర్శించాలి మనం.